నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం వివరాలను గురించి, అలాగే కాలినడక మార్గం మరియు దివ్య దర్శనం టికెట్ల యొక్క వివరాలను తెలుపమని భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే కొంతమంది భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,728 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,611 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,66,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ సాధారణ స్థాయిలోనే ఉంది కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు మన ఛానల్లో 90% కామెంట్స్ అన్నీ కూడా కాలినడక మార్గం వివరాలను తెలుపమని, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ కాలినడక మార్గంలో ఇస్తున్నారా, వాటి యొక్క వివరాలను తెలియజేయమని అడుగుతున్నారండి. కాబట్టి ఈరోజు కాలినడక మార్గం, దివ్య దర్శనం టోకెన్ల వివరాలను గురించి తెలుసుకుందామండి. తిరుమల కొండకు నడిచి వెళ్ళడానికి అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్ల మార్గం అని ఈ 2 రకాల కాలినడక మార్గాలు తిరుపతిలో ఉన్నాయండి. అయితే ఒకప్పుడు ఈ 2 రకాలైన కాలినడక మార్గాలలో కూడా నడిచి వెళ్లే వారి కోసం దివ్య దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించేవారండి. ఈ దివ్య దర్శనం టోకెన్లకి సర్వదర్శనం టోకెన్లకు తేడా ఏమీ లేదండి, ఒకటే దర్శన సమయం అనేది పడుతోంది. అయితే ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు కొన్ని నెలల కిందటే క్యాన్సిల్ చేసి నడక మార్గంలో వెళ్లే వారికి కూడా సర్వదర్శనం టికెట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే ఇప్పుడు దివ్య దర్శనం టోకెట్లు అనేవి ఎవ్వరికీ కేటాయించడం లేదు. నడిచి వెళ్ళినా లేదా మీ ఓన్ వెహికల్స్లో బస్సులో వెళ్ళినా సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అయితే అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నపిల్లలను అలిపిరి మెట్ల మార్గంలో తీసుకొని వెళ్ళకూడదు. అయితే ఈ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తారంటే కింద తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి ఉదయం 5:30, 6 గంటల కల్లా అన్ని దర్శనం టికెట్లు కూడా ఫుల్ అయిపోతాయి. కాబట్టి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో మీరు టికెట్ తీసుకొని నడిచి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ముందు రోజు రాత్రి నుంచి మీరు టికెట్స్ తీసుకునే క్యూ లైన్లో వేచి ఉండాలి. మామూలుగా భక్తులందరూ కూడా అలాగే వేచి ఉంటారు. ఈ విధంగా ముందు రోజు రాత్రి నుంచి మీరు క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో దర్శనం టికెట్ తీసుకుంటే మీరు అలిపిరి కాలినడక మార్గంలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా కొండకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అండి. ఈ శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళేవారికి
శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లోనే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్లు తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 5 గంటల నుంచి ఈ శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే 2 లేదా 3 గంటల్లోపు దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందే తెల్లవారుజామునే క్యూ లైన్ దగ్గర వేచి ఉండి దర్శనం టికెట్లు తీసుకోవాలి. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లు తీసుకున్న వారు బస్సులో వెళ్ళకూడదండి. ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గంలో నడిచే వెళ్ళాలి. అయితే శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వారు శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు మీ యొక్క దర్శనం టికెట్ని 1250వ మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కానింగ్ అనేది చేయించుకోవాలి. మీరు ఈ శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లు తీసుకొని మధ్యలో స్కానింగ్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదండి. ఖచ్చితంగా మెట్ల మార్గంలో మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకుంటేనే మీకు కొండపైన దర్శనం అనేది ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో ఈ రూల్ లేదండి. కేవలం శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలోనే మధ్యలో స్కాన్ చేయించుకోవాలన్న రూల్ అనేది ఉంది. ఇవండి ప్రస్తుతం కాలినడక మార్గం దర్శనం యొక్క వివరాలు, దివ్య దర్శనం టోకెన్ల యొక్క వివరాలండి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు మాకు రేపు ఉదయం 4 గంటలకు టోకెన్స్ ఇచ్చారు, సర్వదర్శనంకి మేము లోపలికి ఎప్పుడు వెళ్ళాలి మేడం అని అడిగారు. మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 1 గంట ముందు కానీ 1 గంట లేట్గా కానీ వెళ్ళొచ్చండి. దాన్ని బట్టి మీరు దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళండి. అలాగే మేడం, తిరుపతిలో బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఇస్తున్నారా? ఇంతకుముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారా మేడం అని అడిగారు. అవునండి, తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు లాకర్స్ అనేవి ఇస్తారండి. ఉదయం 4 గంటల నుంచి లాకర్స్ ఇస్తారు. ఈ లాకర్స్ని తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే భక్తుల యొక్క రద్దీని బట్టి లాకర్స్ అనేవి త్వరగా ఫుల్ అవుతాయి. అలాగే ఇంకొకరు, మేడం చిన్న పిల్లలకు 13, 14 నెలలు ఉన్నాయి, సుపదం ఎంట్రీ నుంచి దర్శనం ఇస్తారా అని అడిగారండి. 12 నెలల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు మాత్రమే సుపదం ఎంట్రీ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. మీ పిల్లలకి 13 లేదా 14 నెలలు ఉన్నాయి కాబట్టి సుపదం దర్శనం అయితే ఉండదు. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నారో మీ పిల్లలని దర్శనం టికెట్స్ లేకుండా మీతో పాటు దర్శనానికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.